ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు ఒక గొప్ప దైవసేవకుడైనటువంటి బిల్లీ గ్రహం గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. బిల్లీ గ్రహం ఈయన నవంబర్ 7వ తారీఖు 1918 సంవత్సరం నవంబర్ 7th 1918లో చార్లోట్ అనేటువంటి ప్రాంతంలో నార్త్ కెరోలినా అమెరికా దేశంలో జన్మించారండి. ఈయన పూర్తి పేరు విలియం ఫ్రాంక్లిన్ గ్రహం జూనియర్. ఈయన తండ్రి గారి పేరు కూడా విలియం ఫ్రాంక్లిన్ గ్రహం సీనియర్ అండి. తల్లి గారి పేరు మొరో గ్రహం. విలియం గారు మరియు మొరో దంపతులకు పుట్టినటువంటి 4 సంతానంలో ఒకరు బిల్లీ గ్రహం గారు. ఈయన తండ్రి గారు ఒక డైరీ ఫార్మర్ అండి. ఆ యొక్క పాడి పశువుల్ని ఆయన చూసుకుంటూ ఒక డైరీ ఫార్మర్గా ఆయన ఉన్నాడు. వీరిద్దరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. వారి బిడ్డలను కూడా ఆ విశ్వాసంలోనే వారు చర్చికి తీసుకెళ్ళడం, బిల్లీ గ్రహం గారిని ఆయన్ని కూడా చర్చికి తీసుకెళ్తూ అక్కడ వారి చేత ప్రార్థన చేయించడం, ఈ విధంగా దేవుని యందు భయభక్తులతో వారు ఉంటూ బిడ్డలను కూడా అదే విధంగా వారు తీసుకెళ్తూ ఉండేవారండి. బిల్లీ గ్రహం గారు కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేయడం ఆయన నేర్చుకున్నాడు. కానీ ఆయన టీనేజ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆయన చర్చికి వెళ్ళడం మానేశాడు. దేవునికి దూరం అయ్యాడండి. కొంచెం లోకానుసారంగా ఆయన జీవిస్తూ ఆయన ఎక్కువగా బేస్బాల్ గేమ్ని ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఆడుతూ ఉండేవాడు. తన తండ్రి ఆ యొక్క ఫామ్లో పశువుల్ని మేపుతూ మరొక పక్క బేస్బాల్ గేమ్ని ఆయన ఎక్కువగా ఆడుతూ ఆ 2 విషయాల్లో ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవాడండి. ఈ విధంగా వారి యొక్క కుటుంబం ముందుకెళ్తూ ఉంది. బిల్లీ గ్రహం గారు క్రమేపీ దేవునికి ఆ యొక్క చర్చ్కి ఆయన దూరం అయిపోయాడు. విశ్వాసం విషయంలో అయితే పూర్తిగా శూన్యం అని చెప్పచ్చు. ఇలాంటి సందర్భంలో ఆయన తండ్రి గారికి ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చిందండి. అది ఎంత తీవ్రంగా వచ్చిందంటే ఆయన పూర్తిగా ఆ యొక్క బెడ్కి పరిమితం అయిపోయే విధంగా, మంచానికే పరిమితం అయిపోయే విధంగా ఆ యొక్క అనారోగ్య సమస్య ఆయన తండ్రి గారికి వచ్చింది. అప్పుడు ఆయన తల్లిగారు అయినటువంటి మొరో గ్రహం గారు ఆయన కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాడండి. ఎప్పుడైతే ఆమె తన భర్త కొరకు ప్రార్థిస్తూ ఉందో కొన్నాళ్ళకి ఆ యొక్క విలియం ఫ్రాంక్లిన్ గ్రహం సీనియర్ ఆయన తండ్రి గారు పూర్తి ఆరోగ్యాన్ని ఆయన పొందుకుని మునుపటి వలె ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నాడండి. ఇవన్నీ కూడా బిల్లీ గ్రహం గారి కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటనలు. ఆయన యొక్క తల్లి గారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనను చూసిన బిల్లీ గ్రహం గారు ఆయన దేవుని పట్ల ఆయన విశ్వాసం ఉంచడం ఆయన మొదలుపెట్టాడు. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని అప్పుడు ఆయన తెలుసుకున్నాడండి. అప్పటి నుంచి కూడా బైబిల్ గ్రంథాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని చదవడము, ఆయనకి ప్రార్థన చేయడం ఆయన మొదలుపెట్టాడు. ఈయనకి 15 years ఉన్నప్పుడు ఈయన తండ్రి గారికి అనారోగ్య సమస్య వచ్చింది. అప్పుడు ఆమె తల్లి బలంగా ప్రార్థించగా హీ గాట్ హీల్డ్. అప్పటి నుంచి కూడా ఆయనకి 15 years వయసు ఉన్నప్పటి నుంచి ఆయన దేవుని నమ్మడం ప్రారంభించాడండి. ఆ తర్వాత 1935 సంవత్సరంలో మొర్దెకై హామ్ అనేటువంటి దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు ఉన్నటువంటి ఆ ఊరికి కొన్ని కూటములు ఏర్పాటు చేయడం కోసం ఆయన వచ్చాడండి. ఈయన తండ్రి గారు కూడా చెప్తున్నాడు, మొర్దెకై హామ్ గారు గొప్ప దైవ సేవకుడు అని చెప్పినప్పటికీ బిల్లీ గ్రహం గారు పెద్దగా పట్టించుకోవాలా. ఆయనకి ఆ కూటాలకు వెళ్ళడానికి ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇది ఇలా ఉంటే ఒకరోజు ఆయన స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చి, మన ఇద్దరం హామ్ గారి ఆ యొక్క కోటాలకి మనం వెళ్దామా, మీటింగ్స్కి వెళ్దామా అని అంటే, లేదు, నేను మా నాన్నగారి ఫామ్లో ఆ యొక్క పశువుల్ని నేను మేపుతూ ఉండాలి, మరొక పక్క నేను బేస్బాల్ గేమ్ కూడా బాగా ఆడుతున్నాను, నాకు రెండింటికే టైం సరిపోవట్లేదు, నేను ఇంకెక్కడ వస్తాను, అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళి అని చెప్పి తన ఫ్రెండ్కి చెప్తాడండి. అప్పుడు ఆయన ఫ్రెండ్ అంటాడు, పోలే నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం నన్ను కారు మీద అక్కడ దాకా దింపు అని చెప్పి ఆయన అడుగుతాడు. అప్పటికి ఈయనకి యవ్వనస్తుడు కాబట్టి ఆ యొక్క కార్స్ నడపడం బాగా ఇంట్రెస్ట్ అండి ఈయనకి. సో ఆ ఇంట్రెస్ట్ మీద సరే నేను తీసుకెళ్తానని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆ మీటింగ్స్కి ఆ యొక్క మొర్దెకై హామ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కూటములకి వారు స్టార్ట్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లీ గ్రహం గారి మనసు మారింది. ఎందుకంటే అక్కడ సుమారు 4 నుంచి 5 వేల మంది ప్రజలు ఆ యొక్క కోటాల్లో వారు సమకూర్చబడ్డారండి. అది చూసినటువంటి బిల్లీ గ్రహం గారికి నేను కూడా వెళ్ళాలి, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్తారు అని ఆసక్తిగా ఆయన కూడా ఆ రోజు వెళ్ళాడు. అక్కడ వాక్యం విన్నాడు. ఆ తర్వాత నుంచి తనంతట తానే ఆ యొక్క కోటాలకు ఆయన వెళ్ళడం ప్రారంభించాడండి.
అక్కడ వాక్యం బోధించేటువంటి మొర్దెకై హామ్ గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆయన వేలు చూపిస్తూ ఆయన ప్రసంగించడం ఆయనకు అలవాటు. ఈ విధంగా ఆయన వేలు చూపిస్తూ ఆ యొక్క ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు బిల్లీ గ్రహం గారు ఈయనేంటి నా వైపే వేలు చూపిస్తూ వాక్యం చెప్తున్నాడని చెప్పి ఆయన ముందున్నటువంటి వారి యొక్క టోపీలు వెనకాల దాక్కుంటూ ఆయన వాక్యం వింటూ ఉండేవాడండి. ఈ విధంగా 11 వీక్స్ పాటు 11 వారాల పాటు ఆ యొక్క కోటాలో జరిగినాయి. అందులో ఒకరోజు మొర్దెకై హామ్ గారు పాపమును గూర్చి ఆయన ప్రసంగం చేస్తూ నీవే ఆ పాపివి అని వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు ఆ మాట బలంగా తాకింది బిల్లీ గ్రహం గారికి. వెంటనే ఆయన ఈయనకి నేను చేసినటువంటి ఆ యొక్క తప్పుల గురించి ఎలా తెలుసు, నా వైపే ఆయన వేలు పెట్టి ఈయన చెబుతున్నాడు అని చెప్పి అక్కడికక్కడే ఆయన మోకరించి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావా? నేను చేసిన ప్రతి తప్పును బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను చేసిన ప్రతి పొరపాటును బట్టి ప్రతి పొరపాటు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఆ రోజే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన నిజరక్షకునిగా అంగీకరించాడండి. ఆ తరువాత అదే విషయాన్ని తన ఇంట్లో చెప్పినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. ఆ తర్వాత నుంచి ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు, ఆయన యొక్క ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు వచ్చిందండి. అప్పటి నుంచి కూడా అంటే అంతకుముందు చాలా అల్లరిగా ఆ యొక్క బేస్బాల్ గేమ్ ఆడుతూ చాలా కోపంగా చాలా దూకుడుగా తన యొక్క సిస్టర్స్ని ఏడిపిస్తూ వాళ్ళు కొడుతూ ఆ విధంగా ఉంటూ ఉండేవాడు. అప్పటి నుంచి తన యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. సాత్వికంగా ఉండడం ప్రారంభించాడు. దేవునికి ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం ఆయన చదవడం స్టార్ట్ చేశాడండి. ఆయనకు దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి ఆయన తండ్రి గారు ఒక బైబిల్ కాలేజ్లో ఆయన్ని జాయిన్ చేశారు. అదే ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్. ఆ ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఆయన జాయిన్ అయ్యి అక్కడ చదువుకుంటున్నాడండి. ఆ విధంగా అక్కడ ఆయన తన యొక్క బైబిల్ ట్రైనింగ్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఆయన నైట్ పడుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఆయనకి అనిపించింది. ఒక సువార్థికునిగా ఆయన పిలుస్తున్నట్లుగా ఆయన హృదయంతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఆయనకి స్పష్టమైనటువంటి ఆ యొక్క దర్శనం వచ్చినప్పుడు వెంటనే మోకరించి ఆయన దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడండి. ఏమనంటే, ప్రభువా, నేను నీ వాడను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను, నువ్వేం చేయమంటే అది నేను చేస్తాను, నీ కొరకు నేను ఆఖరి క్షణం వరకు జీవిస్తాను అని చెప్పి ఆయన దేవునికి ఆయన ప్రార్థన చేశాడండి. ఒక తీర్మానంతో కూడినటువంటి ఆ ప్రార్థన ఆ రోజు ఆయన చేశాడు. అప్పటి నుంచి కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించడం ఆయన మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ విధంగా 3.5 సంవత్సరాల పాటు ఆ యొక్క ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్న తర్వాత ఆయన సొంతంగా దేవుని వాక్యాన్ని ఆయన బోధించడం ప్రారంభించాడండి. అంటే ఆయన దేవుని వాక్యాన్ని ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆ యొక్క అడవిలోకి వెళ్ళడం, ఆ యొక్క అడవిలో సొంతంగా దేవుని వాక్యాన్ని ఆయన ట్రైనింగ్ అవుతున్నాడు. ఏ రకంగా చెప్పాలో ట్రైనింగ్ అయ్యేవాడండి. ఆ విధంగా ఆయన ట్రైనింగ్ ఆ విధంగా ఆయన ట్రైన్ అయిన తర్వాత ఆయన సువార్త చేశాడు. ఆయన ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆ యొక్క కాలేజ్ ఫీ కోసం ఆయన ఖాళీగా ఉన్నటువంటి సమయంలో బ్రషెస్ అమ్ముకుంటూ ఆయన ఆ యొక్క కాలేజ్లో ఫీజు కట్టుకుంటూ ఉండేవాడండి. ఈ విధంగా అక్కడ ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన యొక్క సాక్ష్యాన్ని ఒక సండే స్కూల్లో ఆయన చెప్పాడు. చాలా తడబడిపోతూ ఆయన ఫస్ట్ టైము ఆయన యొక్క సాక్ష్యాన్ని ఒక సండే స్కూల్లో చెప్పాడండి. ఆ తర్వాత ఆయన మొట్టమొదటి ప్రసంగాన్ని 30 మంది ఉన్నటువంటి ఒక చర్చ్లో ఆయన పంచుకున్నాడు. అప్పుడు కూడా చాలా తడబడుతూ ఆయన చెబుతూ ఉండేవాడండి. ఆయన ప్రిపేర్ అయినటువంటి 4 ప్రసంగాలు కలిపి చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క 8 మినిట్స్కి మించి ఆయన వాక్యాన్ని చెప్పలేకపోయేవాడు. ఈ విధంగా ప్రారంభ దశలో బిల్లీ గ్రహం గారు చాలా తడబడుతూ సరిగా చెప్పలేకపోతూ ఉండేవారు. మొత్తానికైతే 1937 ఆ యొక్క 1937వ సంవత్సరం వచ్చేసరికి ఎలాంటి తడబాటు లేకుండా ఎక్కువగా ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ 1937కి ఎలాంటి తడబాటు లేకుండా దేవుని వాక్యాన్ని అద్భుతంగా చెప్పడం ఆయన ప్రారంభించాడండి. ఆ తర్వాత ఎంతో చక్కగా ఆయన ఆత్మల పట్ల భారంతో ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రసంగాలను, అద్భుతమైనటువంటి ఆ యొక్క సువార్తను ఆయన బోధిస్తూ ఉండేవాడండి. ఆయన ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే రూత్ అనే ఆమెతో ఆయనకు పరిచయం అయింది.
ఆమె యొక్క తల్లిదండ్రులు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినటువంటి కుటుంబం, వారిది కూడా దైవ సేవకుల కుటుంబం. సో ఈమెతో పరిచయం అయిన తర్వాత 3 సంవత్సరాల పరిచయం తర్వాత ఆగస్టు 13వ తారీఖు 1943 సంవత్సరంలో వారి యొక్క వివాహం జరిగిందండి. వారి వివాహం తర్వాత వారికి 2 కుమారులు 3 కుమార్తెలు వారికి జన్మించారు. ఆ తర్వాత బిల్లీ గ్రహం గారు ఆయన సువార్త చేయడం ప్రారంభించాడు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో ఆయా మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఆ యొక్క కూటములు ఏర్పాటు చేయడం, అక్కడ అద్భుతమైనటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడండి. వీరి భార్య అయినటువంటి రూత్ గ్రహం గారు కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఒక్కోసారి బిల్లీ గ్రహం గారు ఆయన సువార్తకని చెప్పి వెళ్ళి 6 to 7 months పాటు ఆయన సువార్త చేస్తూనే ఉండేవాడు. ఆఫ్టర్ 6 months మరలా ఇంటికి వచ్చేవాడండి. ఒక పక్క నా బిడ్డల్ని నేను చూసుకోలేకపోతున్నాను, వారి యొక్క ఆలనా పాలన నేను చూసుకోలేకపోతున్నానని ఎంతో బాధపడుతూ ఉండేవాడు ఆయన. అలా ఉన్నప్పుడు ఆయన భార్య ఆయన బలపరుస్తూ ఉండేది. అంతకంటే గొప్పదైనటువంటి దేవుని సేవను మీరు చేస్తున్నారు కదా, మీరు బాధపడకండి, మీ పరిచర్య మీరు చేయండి, పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పి చాలా సపోర్టివ్గా, చాలా ఎంకరేజివ్గా ఆమె ఎంతగానో ప్రోత్సహించేవారు బిల్లీ గ్రహం గారిని. ఆ తర్వాత బిల్లీ గ్రహం గారు ఒక యూత్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి సంస్థతో కలిసి ఆయా ప్రాంతాల్లో, ప్రపంచ దేశాల్లో ఆయన సువార్త కూటములు, ఆ యొక్క మీటింగ్స్ ఆయన ఏర్పాటు చేయడం ప్రారంభించాడండి. 1949 సంవత్సరంలో లాస్ ఏంజల్స్లో ఆయన ఈ యొక్క సువార్త సభలను ఏర్పాటు చేసినప్పుడు అవి మొత్తం 8 weeks పాటు జరిగేటువంటి ఆ యొక్క సువార్త సభలండి, ఆ యొక్క మీటింగ్ లేదా కూటాలు అనుకోండి. ఆ 8 weeks జరగాల్సినటువంటి ఆ యొక్క సువార్త సభలు 2 weeks అయిన తర్వాత ప్రజలెవ్వరూ రావట్లేదు, ఇంకా మీటింగ్స్ మనం క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే ఎవరూ రావట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా చాలండి, 2 weeks అయిపోయింది, ఎవరూ రావట్లేదు అని చెప్పినటువంటి నెక్స్ట్ రోజే ఆ యొక్క స్వార్థ సభల దగ్గరికి సుమారు 3 లక్షల కంటే ఎక్కువ మంది వారు సమకూరారంటండి. అది చూసినటువంటి వారందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. బిల్లీ గ్రహం కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంతమంది ఏ విధంగా వచ్చారు అని చెప్పి ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేసి ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఇంకా ఆశ్చర్యపోయాడండి. ఎందుకంటే విలియం బ్రెండాల్ఫ్ హస్ట్ అనేటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి, ఆయన రేడియో ప్రసంగాల్లో బిల్లీ గ్రహం గారు ఏర్పాటు చేసినటువంటి సువార్త సభల్ని ఆయన ఎంతో ప్రశంసించుకున్నాడంట. ఆయన ప్రశంసలను బట్టి, ఆయన మాటలను బట్టి అనేక మంది ఆ యొక్క సువార్త సభలకు వారు 3rd weekలో వారు అటెండ్ అయ్యారంటండి. సుమారు 3 లక్షల కంటే కూడా ఎక్కువ మంది అక్కడికి వచ్చారంట. ఆయన ఎవరో తెలియనటువంటి వ్యక్తిని గురించే ఆ యొక్క విలియం బ్రెండాల్ఫ్ హస్ట్ గారు ఆ విధంగా చెప్పడాన్ని బట్టి బిల్లీ గ్రహం గారు ఎంతగానో ఆశ్చర్యపోయారు, దేవుణ్ణి ఎంతగానో ఆయన మహిమపరిచారండి. ఈ విధంగా బిల్లీ గ్రహం గారు ఒక బలమైనటువంటి సువార్తను, అద్భుతమైనటువంటి ఆ యొక్క పరిచర్యను ఆయన చేస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక లక్షల మందికి ఆయన సువార్త బోధిస్తూ ఉన్నాడు. టీవీ ద్వారా, రేడియో ద్వారా ఆయన ప్రసంగాలు ఇస్తూ అనేక మందిని క్రీస్తులోనికి ఆయన నడిపిస్తూ వస్తున్నాడండి. ఈయన సువార్త ప్రసంగాల ద్వారా ఎంతోమంది నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మీటింగ్స్లో ఆయన వాక్యం బోధించిన తర్వాత ఎవరైనా బాప్తీసం పొందాలనుకున్న వారు స్టేజ్ దగ్గరికి రండి అని పిలిస్తే కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి బాప్తీసం పొందేవారంటండి. అంత బలమైనటువంటి వాక్యాన్ని ఆ రోజుల్లో ఆయన బోధిస్తూ ఉండేవాడంట. ఆయన అమెరికా దేశంలో ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ దేశంలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చిందండి. ఏ విధంగా నేను చెప్తాను. 1953 సంవత్సరంలో అమెరికా దేశంలో మద్యం అమ్మకాలు 90% పడిపోయినాయి అంటండి. ఈయన చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాలు, ఆ యొక్క పరిచర్య, సువార్తను బట్టి 1953లో అమెరికా దేశంలో 90% మద్యం అమ్మకాలు 90% పూర్తిగా పడిపోయినాయి అంట. డైవర్స్ కేసులు మొత్తానికి దాదాపుగా ఆగిపోయినాయి అంటండి. అంటే ఏ ఒక్కరూ కూడా విడిపోవాలని కానీ, విడిపోయేటువంటి ఆలోచనలు కానీ అందులో లేరు. డైవర్స్ కేసులు పూర్తిగా ఆగిపోయినాయి అంట. అంత మాత్రమే కాదండి, విడిపోయిన వారు కూడా మరలా తిరిగి కలవడం వారు ప్రారంభించారు. ఈ విధంగా ఇంకా చెప్పాలంటే బైబిల్ అమ్మకాలు 5 రెట్లు పెరిగినాయి అంటండి. ఈ విధంగా అమెరికా దేశంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బిల్లీ గ్రహం. ఆ విధంగా ఆయన సువార్త చేస్తూ ఉన్నాడు. ఆయన సువార్త పరిచర్య చేసినటువంటి 50 సంవత్సరాల్లో 6 ఖండాలు ఆయన తిరిగాడు.
185 దేశాల్లో ఆయన సువార్త ప్రకటించాడు. సుమారుగా 215 మిలియన్ ప్రజలకు ఆయన ముఖాముఖిగా దేవుని వాక్యాన్ని చెప్పాడండి. అంటే 21.5 crore పీపుల్, 21.5 కోట్ల మందికి ఆయన ముఖాముఖిగా దేవుని వాక్యాన్ని బోధించాడు. కొన్ని లక్షల మందికి ఆయన ఆ యొక్క రక్షణ, ఆ యొక్క బాప్తిస్మాన్ని ఇప్పించాడు. దేవుళ్ళలోనికి, ప్రభులోనికి ఆయన నడిపించాడండి. అంత మాత్రమే కాదు, దేశాధినేతలు, గొప్ప గొప్ప వ్యక్తులకి ఆయన ముఖాముఖిగా ఆయన రక్షణ బోధించాడు. మన బరాక్ ఒబామా గారికి, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ట్రంప్, ఇలా అనేక మందికి ఆయన ముఖాముఖిగా దేవుని సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దైవ సేవకుడు డాక్టర్ బిల్లీ గ్రహం. ఈయన 1956లో భారతదేశానికి కూడా వచ్చారండి. వచ్చి అక్కడ కూడా అనేక మందికి ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటించాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూ చేసేటువంటి ఒక రిపోర్టర్ ఈయన్ని ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, బిల్లీ గ్రహం గారు, మీరు ఎంతో గొప్ప పరిచర్య చేశారు, మీరంటే అమెరికా ప్రజలకి ఎంతో ప్రేమ, మీరు ఏం చెప్పినా వారు చేస్తారు కదా, మీరు ఎందుకు ప్రెసిడెంట్గా పోటీ చేయకూడదు అని ఒక క్వశ్చన్ని ఆ యొక్క ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడిగారండి. దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దేవుని సేవకుడు అనే ఉన్నతమైనటువంటి స్థానం నుండి నన్ను కిందకి దిగిపోమంటారా అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు. ఈ విధంగా ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా పరిచర్యకు, ఆ స్థానమునకు ఆయన గొప్ప విలువిచ్చాడు. ఆయన అంత బలంగా, బహుబలంగా దేవుని పరిచయం చేయడానికి ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి అని అంటే, ఆయన 3 విషయాలు చెప్పేవాడంటండి. అవేంటంటే, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. అంటే ప్రార్థనకు, ప్రేయర్కు ఆయన అంత ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడంటండి. ఒక్కొక్కసారి ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ స్టేజ్ మీదకి వెళ్తే ఆయన ఎంతో టైర్డ్, ఎంతో నీరసం అయిపోయేవారంట. అయినప్పటికీ స్టిల్ ఆ ప్రార్థన విషయంలో ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేవాడు కాదంటండి. ఈ విధంగా ఆయన అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన చేశాడు. 2007వ సంవత్సరంలో ఆయన భార్య అయినటువంటి రూత్ గ్రహం గారు ప్రభువునందు నిద్రించారు. ఆ తర్వాత ఈయన 2018వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున ఈయనకి 99 ఇయర్స్, 99 సంవత్సరాలు బ్రతికి ఈయన ప్రభునందు నిద్రించారండి. ఈ విధంగా డాక్టర్ బిల్లీ గ్రహం అద్భుతమైనటువంటి పరిచర్యను చేశారు. ప్రపంచ దేశాల్లో 6 ఖండాలు తిరిగారు. 185 కంట్రీస్లో ఆయన దేవుని సువార్తను ప్రకటించారు. కొన్ని లక్షల మందిని ఆయన ఆ యొక్క రక్షణలోకి నడిపించినటువంటి గొప్ప దైవ సేవకుడు. ఈయన జీవితాన్ని ధ్యానించుకోవడం, ఈయన చేసినటువంటి పరిచర్య ఈ తరమునకు, రాబోయే తరానికి కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అండి. ఇదండి బిల్లీ గ్రహం గారి యొక్క జీవితం. రేపటి రోజు మరొక దైవ సేవకుని యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.